టు డి న్యూస్. డి ఛానల్ ప్రేక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్. దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లోనూ నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. గంజాయిని అక్రమ రవాణా కేసులో 12 మంది నిందితులను పట్టుకున్న ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ బృందాలు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేసిన వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు. దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణానికి ఓటు హక్కు వినియోగం ఎంతో ముఖ్యమని, దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లోనూ నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటైన రోజున ఏటా జనవరి 25న 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల కీలక భాగస్వామ్యంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే ఇతి వృత్తాంతంతో జరుపుకుంటున్నట్లు వివరించారు. సిఈఓ మొదలు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం, ఆన్లైన్లో తేలిగ్గా దరఖాస్తు చేసుకునేలా వీలు, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి ఫలితంగా 2025 జనవరి 6 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4.14 కోట్లకు చేరుకోవటమని ప్రశంసించారు. ఇందులో ఈసీఐ పాత్ర విశిష్టమైనది. అత్యున్నత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈసీఐ పాత్ర విశిష్టమైనదని సిఎస్ విజయానంద్ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలనే ఓటర్ల ఉత్సాహం ఆరోగ్యకర ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమని, మనం ఓటు వేయడమే కాకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా తోటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, ఇది ప్రత్యేకమైన సౌకర్యమని, ఓటు హక్కు శక్తిని చాటి చెప్పే ఉద్దేశంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఉన్నతమైందన్నారు. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టే నా స్వంత గ్రామంలో ఓటు హక్కు కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు. ఓటర్లలో వచ్చిన చైతన్యం ప్రజా విప్లవంగా అభివర్ణించవచ్చన్నారు. ఓటు హక్కు సాధారణ హక్కుగా చూడకూడదని ఆయన తెలియజేశారు. అలాగే రాజ్యాంగ హక్కుగా కూడా పరిగణించాలన్నారు. మన దేశంలో ఓటు హక్కు వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో మనం ముందు ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరూ కర్మయోగిగా మారాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో ఇతర ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ చైతన్యం ఇలాగే కొనసాగేలా చూడాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉందన్నారు. రాష్ట్ర జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ ఏడాది థీమ్ ఓటును మించింది ఏమీ లేదన్నారు. నేను ఓటు వేస్తానని వివరించారు. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు అవగాహన సదస్సులు, యూత్ ఫెస్టివల్స్, వర్క్ షాప్లు, డ్రాయింగ్ పోటీలతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మరి ముఖ్యంగా యువతలో ఓటు విలువపై అవగాహన పెంచే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. As all of us know, since 2011 we are celebrating National Voters Day all over the country on January 25th, which is the day on which the Election Commission of India has been formed. Normally the Foundation Day of Election Commission of India, we will be celebrating it as National Voters Day. And as Dr. Ramesh Kumar Garu has mentioned, interestingly it is coming one day before the Republic Day. So under Article 324, the Constitution has empowered the Election Commission of India with an independent status and a duty to supervise, direct and control the preparation of electoral rolls, conduct of all elections to Parliament and to the legislature of every state, and also to the offices of the President
and Vice President of the country. Today we are celebrating this 15th National Voters' Day, a day which is dedicated to the power of our votes and the foundation of the Election Commission of India. The theme of this year's celebration is Nothing Like Voting, I Vote for Sure, which emphasizes the importance of exercising our right to vote and making our voices heard. ఆహుతులైన మీ అందరికీ కూడా ముందుగా రానున్న 74వ గణతంత్ర దిన సందర్భంగా మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పరిచయ వాక్యంలో నన్ను మాజీ ఎన్నికల అధికారి అని వ్యవహరించడం సబబే. నేను మాజీ ఎన్నికల అధికారినైనా ఆంధ్రప్రదేశ్కి తాజా ఓటర్ని. ఈ ఓటు హక్కును కూడా నేను నిబద్ధతతో నా సొంత ఊరిలో నేను పుట్టిన గ్రామంలో ఓటర్గా నమోదవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకు 2 సార్లు న్యాయ పోరాటం చేసిన తర్వాత సాధించుకున్న ఓటు. అందుచేత ఓటు విలువ నాకు కూడా తెలుసు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఓటర్గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అన్న అనుభవంతో రాష్ట్రంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను స్థాపించి ఓటర్ల హక్కులు కాపాడటం, ఓటు నిబద్ధత గురించి చెప్పడానికి ఒక ప్రత్యేక ఉద్యమాన్ని మేము సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా గత ఎన్నికల్లో నిర్వహించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. గంజాయిని అక్రమ రవాణా కేసుల్లో 12 మంది నిందితులను ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ బృందాలు పట్టుకున్నాయి. నిందితుల వద్ద నుండి సుమారు 1,40,000 రూపాయల విలువైన 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో 8 మందిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో అనుమానంగా తిరుగుతున్న 12 మందిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి సుమారు 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితులను ఏడీసీపీ ఏ శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, నాగ శ్రీనివాస్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 12 మంది గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. వీరిలో 8 మంది గతంలో గంజాయి కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన వారన్నారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లోని కొందరు గిరిజనుల వద్ద నుండి గంజాయిని తక్కువ డబ్బులకు సేకరించి వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు, సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాలిటీ 20 కేజెస్ అనే ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 90 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్కి చెందిన వాళ్ళ 90లో వీళ్ళందరూ 5 పాత నేరస్తులు గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 కిలోస్. వాళ్ళ పేర్లు అయితే ఈ పెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పోలాన్ కిరణ్, అలాగే ఖగ్గా వెంకట తరుణ్. వీళ్ళంతా 20 కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు. దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే. అలాగే ఒక 2 వీళ్ళంతా
గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది. అలాగే గుణదలగా కూడా ఒక అతను లెనిన్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి, అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటోరియస్ షీటర్ నాగూరు భాష తల్లి, అతను పీడియాక్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది. వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు తెలిపారు. ప్రథమంగా వాసవి అమ్మవారికి తిరుప్పావాడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వన్ టౌన్ పూజారి వారి వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజతోత్సవ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, గౌరవ సలహాదారులు సిఏ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పూజారి వారి వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో రజతోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. 27వ తేదీన జరిగే అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పారేపల్లి రాకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. రజతోత్సవ కార్యక్రమంలో భాగంగా 27వ తేదీన వాసవి మూలమంత్ర హోమం, అష్ట ద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని చెప్పారు. 28వ తేదీన అష్టలక్ష్మి సహిత నారాయణ హోమం, పురాణ ప్రవచన బ్రహ్మశ్రీ వేమ సుబ్రహ్మణ్య గుప్తాచే శ్రీ వాసవి పురాణం, వాసవి అమ్మవారికి లక్ష తులసి అర్చన జరుగుతుందని వివరించారు. 29వ తేదీన మృత్యుంజయ పాశుపత హోమం, నవగ్రహ హోమం, అపమృత్యు నివారణ, వాసవి వ్రతాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ వాసవి అమ్మవారికి తిరుప్పవడే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుందని, విశేష సంఖ్యలో మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 31వ తేదీన 102 మంది కన్యలతో కలశాల ఊరేగింపు, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, అమ్మవారి మోక్షగుండం సందర్శన, హోమం, పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని వారు వివరించారు. అనంతరం అవోపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరవేటి నిర్మల మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. వాసవి ఫౌండేషన్ వివికే నరసింహారావు గారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం జరుగుతున్నది అని మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఎవరైనా ఒక సంవత్సరం చేసి 2వ సంవత్సరం వచ్చి వాళ్ళు ఉండొచ్చు, ప్రెసిడెంట్గా ఉండకపోవచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ అలా కాకుండా నరసింహరావు గారు 20 సంవత్సరాల నుంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆర్థికంగా ఆయన మరీ ఎక్కువగా కానప్పుడు కూడా కష్టపడి ఈ ఆర్య వయసుల మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చేయడం జరుగుతుంది. రజతోత్సవ సందర్భంగా ఈ మహిళా కార్యకర్తలందరూ కూడాను వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కేవలం ఒక కులానికే కాదు, అందరి మహిళలు కూడా ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళకి మంచి ఉత్సాహంగా ఆమె ఆత్మార్పణ చేసినటువంటి విషయం ఏ సందర్భంలో చేశారని తెలియపరుస్తూ చక్కటి ఉత్సవాన్ని చేసుకుంటూ ఆ ఉత్సవంలో అందరికీ మహిళలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభ్యులందరినీ కోరుకుంటూ మన ఈ సందర్భం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మా వితరణని మీరు పొందవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రతి ఏటా చేసేదానికి ఈ సంవత్సరం రజతోత్సవంగా చేసుకోవడాన్ని మరి అందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క చరిత్ర ఇతరులకు అందరికీ కూడా
మరి అందరికీ తెలియపరిచి చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజున చేయాల్సినగా అందరినీ కోరుతున్నాం. ఈ అవకాశము మనకు చాలా గొప్ప విషయం అండి. ఈరోజు మన వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు వివికే గారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవము జరుపుతున్నారండి. ఇది మనకు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. ప్రతి సంవత్సరం ఒక్కరోజు జరిపేవాళ్ళు. ఈసారి 25 ఏళ్ళు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున 5 రోజులు జరుపుతున్నారు ఈ కార్యక్రమాన్ని. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు నమోదు చేయించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఓటర్ అవగాహన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదుపై అందరికీ అవగాహన ఉండే విధంగా విద్యార్థులు చెప్పవలసిన బాధ్యత ఉందని కలెక్టర్ అన్నారు. ఓటు హక్కును ఓటర్లు చేతులు వజ్రాయుధం కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైందని ప్రతి ఓటరు మంచి ప్రభుత్వం కోసం వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాత ఆసుపత్రి నుండి బయలుదేరిన ర్యాలీ ప్రధాన సెంటర్ల గుండా సాగి తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే పరంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా నేషనల్ ఓటర్స్ డే పిల్లలందరినీ ఓటర్స్ అందరినీ మొబిలైజ్ చేస్తూ చేయడం జరుగుతూ ఉంది. సో ఐ ఓట్ ఫర్ షూర్, నథింగ్ లైక్ ఓటింగ్ అనేది ఈసారి థీము. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే 18 years అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఓటర్గా నమోదు కావడము. సో నమోదు అయిన వాళ్ళందరూ ప్రతి ఎలక్షన్లో వెళ్ళి తప్పకుండా ఓటు వేయడము. సో ఇప్పుడు డెమోక్రసీలో మనకందరికీ తెలిసే ఉంది ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంది. అలాగే ఓటు వేయడం వల్ల ఎంత చక్కటి మనకు డెవలప్మెంట్ కానీ దీనికి కావాల్సిన గవర్నమెంట్స్ ఎన్నుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన తీసుకోవాలి. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున సో ప్రతి ఒక్క ఓటర్ ఏదైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందో, ఇప్పుడే 18 సంవత్సరాలు అవుతున్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అలాగే ప్రతి మండలాల ఊర్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ స్టేట్ లెవెల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చీఫ్ సెక్రటరీ గారు, చీఫ్ గెస్ట్ కూడా వస్తున్నారు. అలాగే ఈ నేషనల్ ఓటర్ డే రోజున ఎవరైతే ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ ప్రాపర్గా చేసిన ఆ జిల్లాలు ఉన్నాయో, అలాగే ఎలక్టరల్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం చాలా ఆనందం. ప్రతి ఒక్కరూ ఈ ఓట్ గురించి, ఓట్ రైట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని సో ఓటును హక్కు, సో అది మిస్ అవ్వకుండా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అత్యంత ఎత్తైన వంతెనపై వందే భారత్ ట్రయల్ రన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనపై వందే భారత్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రానుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా పిలిచే ఈ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు కాగా ఎత్తు సముద్ర మట్టం నుంచి 359 మీటర్లు. ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ. ఉదాన్పూర్ బారాముల్లా ప్రాజెక్టులో భాగంగా రైల్వే శాఖ దీనిని నిర్మించింది. దీనివల్ల జమ్మూ కాశ్మీర్ మధ్య ప్రయాణం సులభమవుతుంది. वंदे भारत देखिए, वंदे भारत दुनिया के सबसे ऊंचे रेल पुल से गुजर रही है. सीधी तस्वीरें आप देख सकते हैं कि जो एक सुपना था भारतीय वंदे भारत का ट्रायल आज दुनिया के सबसे ऊंचे रेल पुल से किया जा रहा है. सीधी तस्वीरें देख सकते हैं आप.
హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 26 రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీల కుల గణన ఏర్పాటు లక్ష్యంగా కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ నివాసంలో ఢిల్లీలో ఫిబ్రవరి 6వ తేదీన జరగనున్న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యలపై గత 5 దశాబ్దాలుగా పోరాడుతున్న జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి బీసీల సమస్యలను తీసుకువెళ్లాలన్నారు. వారి సూచనల మేరకు బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ చేసిన తీర్మానాలను తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 26 రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు హాజరవుతారన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సమావేశానికి ప్రాచుర్యం సంతరించుకుందన్నారు. గత 15 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి అనేక పదవులు చేసిన తనకు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చి ఢిల్లీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి తనకు బాధ్యతలు అప్పచెప్పిన కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సంక్షేమ సంఘం నాయకులు రంగు విక్రమ్, కర్రీ వేణుమాధవ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో చేపట్టనున్న రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం అవ్వాలని కోరారు. బోను దుర్గా నరేష్ నేతృత్వంలో చేపట్టబోయే ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొనాలన్నారు. అదేవిధంగా బోను దుర్గా నరేష్ జన్మదిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ గా రంగు విక్రమ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీను, పెంట సాయి కిరణ్, పోతిన వరప్రకాష్, పొట్నూరి దుర్గా ప్రసాద్, గడ్డం బాజీ తదితరులు పాల్గొన్నారు. దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాల నుంచి బీసీలకి 50% రిజర్వేషన్ కావాలని ఎన్నో పోరాటాలు చేశారు. జంతర్ మంతర్ దగ్గర దాదాపు 2000 పైన ధర్నాలు చేసి ఈ గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఆయన. అలాంటిది ఈ రోజున ఆయన బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఆయన ఏపీ భవన్లో దాదాపు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో ఆ ఎంపీలందరితో పిలిచి మీ అందరు చర్చలు చేసుకొని ఒక రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత అది తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దాన్ని పార్లమెంట్లో పెట్టి ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు కృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే రేపు 6వ తారీఖున ఏపీ భవన్లో దాదాపు 26 రాష్ట్రాల ఎంపీలను మనం ఆహ్వానించడం జరిగింది. అలాగే కేంద్ర మినిస్టర్ని ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనికి అటెండ్ అవుతామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో గతన్నడు జరిగిన విధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పుట్టిన కాడి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏ కుల సంఘ నాయకులు కానీ ఎటువంటి సంఘాలు కానీ చేపట్టినంత ప్రెస్టీజియస్గా దీన్ని కృష్ణయ్య గారు తీసుకొని దీన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ అయిన నాకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ఒక భాగం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. 15 సంవత్సరాల నుంచి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో పదవులు చేపట్టాము. ఫైనల్గా నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం, వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేయమని చెప్పడం నిజంగా చెప్తా ఉన్నాం. ఇది నిజంగా రేపొద్దున అది సక్సెస్ అయితే చరిత్రలో అందరితో పాటు నాది ఒక పేరు ఉంటుందని చిన్న మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బోను దుర్గా నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. రేపు 6వ తారీఖు జరగబోయే హలో బీసీ చలో ఢిల్లీ ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి 6వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన నరేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 500 మంది వరకు ఢిల్లీ మన ఏపీ భవన్కి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతున్నామండి. ఆర్ కృష్ణయ్య గారు మన నరేష్ గారికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత మన నరేష్ గారికి అప్పచెప్పి
వాళ్ళ ఒక 500 మందిని వరకు తీసుకెళ్లే బాధ్యత నరేష్ గారికి అప్పచెప్పడం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇక్కడ మా స్టేట్ ఇన్ఛార్జి గారు బోని దుర్గా నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలందరూ ఇక్కడికి మేము రావడం జరిగిందండి. రేపు పొద్దున్న రేపు 6వ తారీఖు నాడు చలో ఢిల్లీ అనే కార్యక్రమానికి విరివిగా అందరూ కూడా పాల్గొంటున్నారండి. అక్కడికి ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ వస్తున్నారు. అందరూ కూడా వచ్చి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము చేసే కార్యక్రమాన్ని దాన్ని అక్కడ ఏపీ భవనం ముందు మేము చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ బీసీ సోదరులందరికీ కూడా మీ ఇక్కడి నుంచి మీ ఇదే సభా వేదికగా మీ దగ్గర పిలుపునిస్తున్నామండి. సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బోను దుర్గా నరేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు 5, 6 తారీఖుల్లో ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరి రౌండ్ టేబుల్ సమావేశం హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్ మరి ఇక్కడ గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా బీసీ సంఘాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యక్రమాలని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి సభలు ఊరేగింపుల ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఒరవడిగా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని మరి నరేష్ గారు చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రేపు భవిష్యత్తు ఉద్యమాలకి సంసిద్ధం కావాలని చెప్పి ఢిల్లీ ఓబీసీ ఇన్ఛార్జ్ వేణుమాధవ్ పిలుపునిస్తా ఉన్నాడు. సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్లస్ రాష్ట్ర అధ్యక్షుల వారైన బోన్ దుర్గా నరేష్ గారి జన్మదినం సందర్భంగా మా రాష్ట్ర మహిళల అందరి తరపున కూడా నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. మా టార్గెట్ ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు బోన్ దుర్గా నరేష్ గారి ఆధ్వర్యంలో రేపు జరిగే ఫిబ్రవరి 6న ఏపీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం 250 మంది ఎంపీల మధ్య అన్ని రాష్ట్రాల ఎంపీలతో నుంచి రేపు ఎవ్వరు కూడా పెట్టని ఘనత మా బోన్ దుర్గా నరేష్ గారే చేస్తున్నారు. నగరంలోని అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స నిర్వహించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ చికిత్సానంతరం చక్కగా కోలుకున్నారు. దాదాపు 40 రోజుల పాటు చికిత్స అందించిన అను వైద్యులు పేషెంట్ ప్రాణాలను కాపాడి అద్భుతం చేశారు. ఈ అత్యంత అరుదైన అతి క్లిష్టమైన చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు అను హాస్పిటల్లో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ అనేక ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి తమ హాస్పిటల్లో విజయవంతంగా చికిత్స అందించామన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, సర్జరీ, అనెస్టీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో కృషి చేశారని తెలిపారు. దాదాపు 40 రోజులు చికిత్స అందించి రోగి పూర్తిగా కోలుకునేలా చేసిన అను వైద్య బృందానికి డాక్టర్ జి రమేష్ అభినందనలు తెలిపారు. ఈ విజయం అను కీర్తి కిరీటంలో మరో కీలక తురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ లివర్ ఫెయిల్యూర్తో పొట్టలో నీరు చేరడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, హిమోగ్లోబిన్ క్షీణించడం, ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ కావడం, మోకాలు కింద నుంచి పాదం వరకు పెద్ద గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అను హాస్పిటల్లోని బహుళ విభాగాల ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించామని తెలిపారు. టిప్స్ అనే విధానంలో లివర్లో స్టెంట్ వేసి లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరిచామని, తద్వారా పొట్టలో నీరు చేరకుండా నియంత్రించామని తెలిపారు. కాలికి గ్రాఫ్టింగ్ చేసి గాయాన్ని నయం చేయగలిగామని తెలిపారు. హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ స్థాయిలను మెరుగుపరిచి ప్రాణాపాయం తప్పించగలిగామని, దాదాపు 40 రోజుల చికిత్స ఫలితంగా పేషెంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు, అత్యాధునిక సాధనా సంపత్తి ఒకే చోట ఉండడం ద్వారా ఈ అత్యంత క్లిష్టమైన ఈ చికిత్సను అను హాస్పిటల్స్లో విజయవంతంగా నిర్వహించగలిగామని డాక్టర్ భవానీ శంకర్ తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సతీష్ చైతన్య, డాక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ శంకర్. నేను అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో గత 2 ఇయర్స్గా వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో బేసికల్లీ ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఇక్కడ నారాయణ అని ఒక పేషెంట్ ఉన్నారు. తను తెలంగాణ నుంచి మా దగ్గర ఒక 2 months బ్యాక్ వచ్చారు. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు చాలా వెరీ బ్యాడ్ కండిషన్లో వచ్చారు. కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్ తోటి, కాన్స్టెంట్గా పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బరంతో,
అండ్ ఆయనకి ఎడంకాలు ఇన్ఫెక్షన్ రావడం వల్ల మొత్తం కంప్లీట్గా పెద్ద wound-లాగా ఏర్పడింది. సో హీమోగ్లోబిన్ కూడా బాగా 4 పాయింట్లతోటి, ప్లేట్లెట్స్ ఒక 20,000 తోటి ఇలా వెరీ బ్యాడ్ కండిషన్లో వచ్చారు. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు లైక్ మేము కూడా ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ హోప్స్ అనేవి మాకు కూడా పెద్ద ఎక్కువ లేకుండే యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వాళ్ళ పేషెంట్ యొక్క రిలేటివ్స్ యొక్క విల్ పవర్ అండ్ మా ప్రయత్నం మేము చేయడం వల్ల కానీ బట్ ఈరోజు ఆయన కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నార్మల్గా ఆయన పనులు ఆయన చేసుకునేలాగా నిలబడ్డారు. సో ఇందులో ఇట్స్ నాట్ అబౌట్ వన్ డాక్టర్, ఇట్స్ బేసికల్లీ టీమ్ ఎఫర్ట్. మా దగ్గర గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ రమేష్ సార్, రవిశంకర్ సారు, సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి సతీష్ చైతన్య సారు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రవికిరణ్ సారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ నుంచి నేను, అండ్ రెగ్యులర్గా ఎనస్థీషియా సపోర్టు, ఇలా అందరూ ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా పీరియడికల్గా మానిటరింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 35 to 40 days హాస్పిటల్లో ఉన్నారు ఆయన. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా ప్రాబ్లమాటిక్ కేసెస్ ఉన్నప్పుడు, బాగా రిస్క్ కేసెస్ ఉన్నప్పుడు మనం అందరం హైదరాబాద్ అన్నది ఫస్ట్ డెస్టినీగా తీసుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈయనకి జరిగిన టిప్స్ అనే ప్రొసీజర్ ఉంది చూసారా, అది విజయవాడలో ఎక్కడ అన్నది చేయరు. విజయవాడే కాదు, ఈవెన్ వైజాగ్ నగరంలో కూడా ఇటువంటి ప్రొసీజర్స్ అందుబాటులో లేవు. ఏదైనా ఇటువంటి ప్రొసీజర్ చేయించుకోవాలంటే హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిందే. హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్లో మాత్రమే ఇటువంటి ప్రొసీజర్ అందుబాటులో ఉంది. దీని మూలంగా ఏమవుతుందంటే పేషెంట్ ఆర్థికంగా సరిగా లేకపోయినా వాళ్ళు జబ్బుతో బాధపడిపోవాల్సిందే తప్ప, లేకపోతే లైఫ్ అలా ఎండ్ అయిపోవటమే తప్ప వైద్యం అనేది పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ వచ్చాక ఇతని పరిస్థితి ఏంటంటే, అప్పుడు నారాయణ మా దగ్గరకు వచ్చినప్పుడు లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి పొట్ట బాగా నీటితో ఉబ్బిపోయి కాలంతా గాయం ఉందన్నమాట. అంటే శక్తి పూర్తిగా లేదు, లివర్ ఫెయిల్ అయిపోవటం వల్ల కాలి గాయం మానదు. ఆ నీరు అన్నది తగ్గకపోతే ఆ కాలి గాయం మానే పరిస్థితే ఉండదు. అది అలాగే సెప్టిక్ అయిపోయి ప్రాణాపాయం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ నీరు తగ్గించడానికి ఫస్ట్ ఈ ప్రొసీజర్ అన్నది చేయటం అన్నది జరిగింది. టిప్స్ అనే ప్రొసీజర్ చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అన్నమాట అది. ఆ ప్రొసీజర్ చేసి ఆ నీరంతా కంప్లీట్గా తగ్గిన తర్వాత సతీష్ చైతన్య గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ స్కిన్ గ్రాఫ్టింగ్ అన్నది చేయటం మూలంగా ఈరోజు తన పని తను చేసుకోవటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా అండగా ఉండగలిగాడు. తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా. నాకు కాలుకు కొద్దిగా అంత గాయం అయిందని హైదరాబాద్ వెళ్ళానండి సుప్రజ హాస్పిటల్కు. అక్కడ ఒక 6-7 లక్షలు పెట్టారు, కాళ్ళు మొత్తం ఆగం చేసి మంచిగా లేదంటే మా అత్తగారికి విజయవాడ అండి, మా బొమ్మ వెంకటేశ్వరరావుని, ఆయన తెలిసిన అనుమాని ఇలా వదా తీసుకొచ్చి నెల 20 రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నానండి. తర్వాత ఈ డాక్టర్ గారు, రమేష్ సార్ గారు, భవానీ శంకర్ గారు, సతీష్ చైతన్య గారు అందరు నాకు సహకరించి నా పని నేను చేసుకునేటట్టు మంచిగా చేశారండి. మంచిగా నడుస్తున్నా, చాలా మంచిగా ఉందండి. అసలు నేను బతకనని ఇంటికి పంపించారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా అనిపించిందండి, చాలా సంతోషకరంగా. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. మైనార్టీలకు 326 కోట్ల సబ్సిడీ రుణాలను 4 స్లాబ్లలో 49,218 మంది లబ్ధిదారులకు అందిస్తామన్నారు. మొదటి స్లాబ్ గా 1 లక్ష వరకు, రెండో స్లాబ్ లో 1 నుంచి 3 లక్షలు, మూడో స్లాబ్ లో 3 నుంచి 5 లక్షలు, 4గో స్లాబ్ క్రింద 8 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీలకు సబ్సిడీ పథకాలు అందిస్తున్నామన్నారు. గతంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో కూడా అభివృద్ధి సంక్షేమం జరిగింది. మళ్ళీ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అన్ని వర్గాలకి, ప్రతి మతంలో ఉన్న వాళ్ళకి, రాష్ట్రానికి అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమానికి
పచ్చ జెండా చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా మైనారిటీస్కి కూడా సబ్సిడీతో కూడిన రుణం 326 కోట్ల రూపాయలు. గతంలో చూశారు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు, వ్యవస్థలన్నీ ముఖ్యంగా మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎటువంటి ఫంక్షన్ లేకుండా మూతపడిపోయింది. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ మూతపడిపోయినాయి. ఎలాగైతే యువగళం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మైనార్టీస్ సమస్యల్ని నోట్ చేసుకున్నారో, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ నందు దాలి బచావ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకం డిఎస్సి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతిసారి గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అమలు చేయలేకపోతున్నామని కుంటి సాకులు చెప్పడం సమంజసం కాదని షర్మిల నిప్పులు చెరిగారు. వాగ్దానాలు చేసే ముందు విషయం తెలుసుకోకుండా ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటి వరకు ఒక వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని షర్మిల అన్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం వహించి పోరాటం చేస్తామన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ చేపట్టింది. ఆ క్యాంపెయిన్ పేరు సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ఇది క్యాంపెయిన్ అని ఎందుకంటున్నాము అంటే, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఆయన వాగ్దానం చేసిన సూపర్ 6కి దిక్కు లేకుండా పోయింది. అందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క విజయవాడలో మేము చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమం చేసి సూపర్ 6 ఎంత సూపర్ ఫ్లాప్ అయ్యిందో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో, అలా చంద్రబాబు గారు సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ ఉందా, సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్ల. ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు 4.5 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని, మౌలిక వసతుల కల్పన చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు అందజేయలేకపోయారని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం
టిట్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబించిందని కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ నాటికి మౌలిక వసతుల కల్పన చేసి కొన్ని ఇళ్లనైనా లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జక్కంపూడిలోని టిట్కో ఇళ్లను టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన చివరి దశలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు ఇళ్లను అందించలేకపోయారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. టిట్కో ఇళ్లకు నిధులు కేటాయించకుండా కొద్దిపాటి పనులను కూడా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మౌలిక వసతులు పూర్తి చేసి జూన్ నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. స్థలాలు ఇచ్చినా రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని, ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అజయ్ కుమార్తో పాటు జనసేన పార్టీ మైలవరపు నియోజకవర్గ సమన్వయకర్త అక్కల గాంధీ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, సేటల్ నియోజకవర్గ సమన్వయకర్త వంశీ, కృష్ణా పెన్నా మహిళా సమన్వయకర్త మల్లెపువ్వు విజయలక్ష్మి, తిరుపతి సురేష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులుగా టిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జూన్ నాటికి, అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే 430 చదరపడుగులు, అలాగే 365 చదరపడుగు ఇల్లు కంప్లీట్ చేసి, ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు, ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ లబ్ధిదారులందరూ వచ్చి నివాస యోగ్యంగా చేసి ఇవ్వాల్సిందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక 4,500 కోట్లు హడ్కో నుంచి లోన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము. ఎంత త్వరితగతిన ఇవి కంప్లీట్ చేయొచ్చు వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. పేమెంట్లు రిలీజ్ స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్స్ రిలీజ్ చేయడం వాళ్ళకి. సో త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఏవైతే ఈ జక్కంపూడి లేఅవుట్లో మెయిన్గా 2 బెడ్రూమ్ అంటే 365 చదరపడుగులు, 430 చదరపడుగులు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు అయితేమి, లైటింగ్ అయితేమి, ఎస్టీపీలు అయితేమి, తాగునీటి అయితేమి, మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వీటినంతా కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ స్టేట్కి తీసుకురావాలని చెప్పి చాలా గట్టి దీని మీద ఉన్నాం. దీని మీదే ఇవాళ అసలు ఏం పరిస్థితి ఉంది, ఒక టిడ్కో చైర్మన్గా నేను అన్ని కాలనీలు విజిట్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ పక్కన ఈ జక్కంపూడి కాలనీ చాలా బాగుంటుంది. మంచి వాతావరణంలో చేశారు, కొండలు చుట్టుముట్టు కట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లోనూ నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. గంజాయిని అక్రమ రవాణా కేసులో 12 మంది నిందితులను పట్టుకున్న ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ బృందాలు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేసిన వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బి న్యూస్.